హలో, నేను మీ యాంకర్ నవ్య. రజక క్యాస్ట్ వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ రోజు మీ అందరి ముందుకి రజక క్యాస్ట్ అమ్మాయిలందరినీ తీసుకొచ్చాము. అది ఎవరు ఏంటి అనుకుంటున్నారా? మన సాయిబాబా సారే మీ అందరి కోసం ఎంతో కష్టపడి రజక క్యాస్ట్ కు సంబంధించిన అమ్మాయిల ప్రొఫైల్స్ అన్ని తీసుకొచ్చాడండి. మరి అవి ఏంటి, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు సార్ మాటల్లోనే విందాం, చూద్దాం. అందరికీ నమస్తే అండి. నా రజక అన్నదమ్ములారా, అక్క చెల్లెల్లారా, నేను మీ సాయిబాబా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. నేను రజక సంబంధించిన అమ్మాయిల గురించి ఈరోజు మీకు బయోడేటాలు చదువుతాను. మీరు శ్రద్ధగా వినాలి. మన పెద్ద మనుషులు, మన సోదరులు, మన ఇంటి పక్కన మన కులపోలు ఎవరు ఉంటే వాట్సాప్ గ్రూపులు ఉంటే మరి కనీసం మీరు చూస్తున్నప్పుడు లైక్ చేస్తే ఇంకా సంబంధాలు తీసుకురావాలని నాకు ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మరి మనం వివరాల్లోకి వెళ్దాం. రజకాల అమ్మాయిలు ఎవరెవరిని తీసుకొచ్చినా అనేది దయచేసి అందరూ పూర్తిగా చెవులేసుకొని వినాలని కోరుకుంటున్నా. అయితే రజక కుటుంబానికి సంబంధించిన అందమైన అమ్మాయిని తీసుకొచ్చిన. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/4/1996. అమ్మాయి ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ BE చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం HR గా జాబ్ చేస్తున్నారు. మరి HR డిపార్ట్మెంట్లో ఈమెకు 18 లక్షల రూపాయల జీతము. చాలా మంచిగానే ఇస్తున్నారు జీతం ఈ అమ్మాయికి. మంచి తెలివిగల అమ్మాయి. అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా మంచిగానే చదువుకుందట. ఈ పిల్ల 18 లక్షల రూపాయలు సంపాదిస్తుందంటే మన రజక కుటుంబంలో మంచిగానే చదివినట్టు పిల్ల. మరి ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ హన్మకొండలోనే ఈ అమ్మాయి పుట్టింది. హైదరాబాద్లో ఇక్కడ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి వాళ్ళు ఎలా కోరుకుంటున్నారంటే, మా అమ్మాయికి 18 లక్షల రూపాయల జీతం ఉండొచ్చు, కానీ ఎదుటోళ్ళు అంత చదవచ్చు, లేదంటే జాబ్ వాళ్ళు ఇప్పుడిప్పుడు కెరియర్ స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి తక్కువ జీతం ఉన్నా పర్లేదు, అబ్బాయి కొంచెం గుణవంతుడు, బుద్ధిమంతుడు, మంచోడు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మరి మన పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకు చెప్తా ఉండండి, అరే పలానా సాయిబాబా రజక కుటుంబం కోసం వీడియోలు చేస్తున్నారని చెప్తే వాళ్ళు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొందరికి తెలియదు పెద్ద మనుషులకు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఉంటే పలానా సాయిబాబా వీడియోలు వస్తాయని. కాబట్టి తెలియని వాళ్ళకు కనీసం దాంట్లో యూట్యూబ్ ఛానల్, నా ఛానల్ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో కింద లింక్ ఇస్తాం కదా, అవి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే పెద్ద మనుషులు అట్లా చూస్తానన్నా ఉంటారు. నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. మా దగ్గరికి వస్తే మీకు కూడా మా ఆఫీస్ కాడ సబ్స్క్రైబ్ చేస్తాము. మరి అట్లనే నేను ఈరోజు మీకోసము ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/8/1997. ఈ అమ్మాయిది ఎత్తు 5'2" ఉంటారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ MBA చేసారు. ఈ అమ్మాయి ప్రస్తుతం ఆపరేషన్ మేనేజర్గా జాబ్ చేస్తున్నారు. 6 లక్షల రూపాయల ప్యాకేజీ అమ్మాయి. అయితే ఈ అమ్మాయి వాళ్ళది నేటివ్ ప్లేస్ వచ్చేసి వనపర్తి. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, అమ్మాయి ఇక్కడ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటుంది. తల్లిదండ్రులు వనపర్తిలోనే ఉంటారు. మరి వీళ్ళు రజక కుటుంబంలోనే అబ్బాయి కోసం చూస్తున్నారు. కాబట్టి మరి నేను తెస్తున్నందుకు మీకు ఇట్లాంటి సంబంధాలు మంచి తేవాలంటే మీరు ఖచ్చితంగా మరీ చెప్తున్నా, ఒత్తి మరీ చెప్తున్నా, లైక్ బటన్ ఖచ్చితంగా నొక్కాలి. నొక్కుతా ఉంటే ఏమవుతుందంటే నాకు ఇంకా సంబంధాలు తేవాలనిపిస్తుంది. అరే మన రజకులు బాగా సపోర్ట్ చేస్తున్నారు, మన రజకుల్ని మనం చూడాలనే ఫీలింగ్ నాకు కలుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ నేను చెప్పిన మాటలు వింటూ ఆలకిస్తూ నాకు సపోర్ట్ చేయండి. అట్లనే నేను ఈరోజు మరో MBA చదివిన అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/10/1998. అమ్మాయి ఎత్తు 5 ఫీట్లు ఉంటారు. ఈ అమ్మాయి ప్రస్తుతం వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి మరి ఈ అమ్మాయి వాళ్ళది జనగామ. మరి ఈ అమ్మాయికి నెలకు జీతం జనగామలోనే చేస్తుంది కాబట్టి 30,000 రూపాయల జీతం వస్తుంది పిల్లకు. మరి ఈ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, పర్వాలేదు. తల్లిదండ్రులు మన కాడికి వచ్చిండ్రు. మరి వీళ్ళు ఏమంటున్నారంటే, అబ్బాయి కొంచెం మంచోడై మనకు స్టేషన్ గన్పూర్ కానీ, వరంగల్ కానీ, హన్మకొండ కానీ, మహిబాద్ కానీ, లేకపోతే నెక్కొండ కానీ ఎక్కడైనా పర్లేదు, మనకు రజక కుటుంబంలో పిల్లగాడు మంచోడైతే చాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కట్నము కొంచెం మంచిగానే ఇస్తాము, మంచిగానే పెళ్లి చేస్తామంటున్నారు. వీళ్ళు ఘనంగా చేద్దాం, బాధ ఏం లేదు, పిల్లగాడు ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, అన్ని లాంఛనాలు మంచిగానే చేస్తామంటున్నారు. కాబట్టి మన కుటుంబ సభ్యులందరికీ మనోళ్లకు చెప్తానే ఉండాలి. మీరు అందరూ చెప్తేనే మేము ముందు పోతాము. ఇక్కడ పొద్దున్న దాకా పని చేస్తున్నామంటే మీకోసం చేస్తున్నాం. కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. మరి అట్లనే నేను ఈరోజు మీకోసం ఇల్లందుకు సంబంధించిన రజక అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/12/1999. ఎత్తు 5 ఫీట్లు ఉంటుంది పిల్ల. ఎడ్యుకేషన్ MBA చేశారు. మరి ప్రస్తుతం వచ్చేసి మేనేజర్గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అమ్మాయి కూడా 20,000 రూపాయల జీతమే వస్తుంది. మరి ఇల్లందులో జాబ్ చేసుకుంటుంది పిల్ల. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, ఎక్కడైనా పర్వాలేదు, ఖమ్మం కానీ, కొత్తగూడెం కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, లేదంటే గుంటూరు అయినా పర్వాలేదు, కొంచెం దూరం అయినా పర్వాలేదు, కొంచెం పిల్లగాడు నార్మల్ ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే అమ్మాయి కూడా కొంచెం నార్మల్గానే ఉంటుంది, కలర్ తక్కువ ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులు మరి ఎవరైనా నార్మల్ అమ్మాయి కోసం చూస్తుంటే వాళ్ళకు కూడా మన వీడియోలను సజెస్ట్ చేస్తూ ఉండండి. ఎందుకోసం అంటే మీరు ప్రతిదీ నేను ఇన్నిసార్లు చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీరు వినడమే కాదు, నలుగురికి మీరు
లైక్ చేసి మీరు షేర్ చేయడం వల్ల మీకు పుణ్యంతో పాటు మీ పెళ్ళిళ్ళు కూడా అవుతాయని నేను చెప్తున్నా. దయచేసి మన రజక కుటుంబ సభ్యులారా నన్ను మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ప్రతిరోజు వీడియోలను చూడాలని కోరుకుంటున్నా. వ్యూస్ పెరిగితేనే మన రజక కుటుంబ సభ్యులకు పలానా సాయిబాబా రజకుల కోసం కష్టపడుతున్నానని తెలుస్తుంది. కాబట్టి మీరు ఆశీర్వదించాలి. 4 సార్లు చెప్తున్నాను అనుకోకుండ్రి తప్పుగా. దయచేసి అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను మరి మళ్ళీ ఒక అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/9/1995. అమ్మాయి ఎత్తు 5'4" ఉంటారు. ఈ అమ్మాయి డిగ్రీ మాత్రమే చేసింది. ప్రస్తుతం ఎలాంటి జాబ్ చేయట్లేదు. మరి వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు, నాంపల్లిలో ఉంటారు. వీళ్ళు రజక క్యాస్ట్లోనే అబ్బాయి కావాలని చూస్తున్నారు. కాబట్టి మనోళ్ళు డిగ్రీ చదివిన పిల్ల కోసం చాలా మంది చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా మన వీడియోలు రెగ్యులర్ గా మీరు షేర్ చేస్తూ ఉండాలి. మరి అట్లనే మీరు కూడా చెప్పాలి పెద్ద మనుషులకు. యూట్యూబ్ లో కూడా మీరు లైక్ చేస్తూనే ఉండాలి రెగ్యులర్ గా. మంచిగా ఉంటాయి సంబంధాలు. అట్లనే మరి మళ్ళొక సంబంధం తీసుకొచ్చిన ఇయ్యాల. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/11/1994. అమ్మాయి ఎత్తు మాత్రం 5'6" ఫీట్లు ఉంటుంది. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ డిగ్రీ చేసింది. ఈ అమ్మాయి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. మరి మేడ్చల్లో ఉంటారు వీళ్ళు. మేడ్చల్లోనే అమ్మాయి జాబ్ చేస్తుంది. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే రజక కుటుంబంలోనే అందమైన అబ్బాయి కోసం చూస్తున్నారు. మంచిగానే కట్నం ఇస్తాము, మంచిగానే గిఫ్ట్ మంచిగానే ఇస్తాము, మరి మంచిగానే పెళ్లి చేస్తాము. మా అమ్మాయికి మంచి వరుడు కావాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మన కాడికి వచ్చారు. కాబట్టి తల్లిదండ్రులారా, మరి రజక సోదరులారా, రజక అన్నదమ్ములారా, రజక ఆడబిడ్డలారా, మరి మన వీడియోలు చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరికి మీ గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్ గ్రూపులు కావచ్చు, లేదంటే ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, దాంట్లో మీరు తీసుకుపోయి వేస్తూ ఉండండి. ఎందుకోసం అంటే ఇలా ఎవరు చూస్తలేరు పెళ్లి సంబంధాలు. నేను పని కట్టుకొని మీకోసం పని చేస్తున్నా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు నా వీడియోలను ప్రతిసారి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు చెప్తేనే అర్థమవుతుంది. 1కి 4 సార్లు చెప్పాలా మీకు. కాబట్టి నేను చెప్తున్నా, మీరు ఖచ్చితంగా నా వీడియోలను షేర్ చేస్తూ ఉండండి. అట్లయితేనే మనకు వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరిగితే సంబంధాలు ఎక్కువ వస్తాయి. సంబంధాలు ఎక్కువ వస్తే నేను కూడా మీకోసం మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చినప్పుడు మీ పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి. దయచేసి అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదించండి. ఈ రజక సోదరుల గురించి నా భావన చెప్పిన, నా అమ్మాయిల గురించి చెప్పిన. కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గంట కొట్టడం అస్సలు మానొద్దు బ్రదర్స్.